హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మౌనికని చూడ్డానికి వెళ్ళిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. నీలకంఠానికి అదిరిపోయే షాక్ ఇచ్చిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రవితో శృతి అంటూ ఉంటుంది, ఏంటి రవి, ఆస్తి కోసం మీ చెల్లెలి జీవితాన్ని పలంగా పెడతారా? ఒక పక్క మీ బాలు అన్నయ్య నేను మొత్తుకుంటూనే ఉన్నాము, వాడు పెద్ద రాక్షసుడు, నీచుడు అని. కానీ మీ అమ్మగారు మీ నాన్న వాళ్ళు ఎందుకు మన మాట వినిపించుకోలేదు? ఎంత ఆస్తి ఉంటే మాత్రం జీవితాంతం మౌనిక ఇంట్లో నరకం అనుభవిస్తుంది. కేవలం వాడు మౌనికని మన మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ బాలు అన్నయ్య బార్లో కొట్టాడు, అలాగే మీనా అక్క కూడా వాడిని ఇటుకరాయిలతో అందరి ముందు కొట్టింది. నేనేమో నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇలా మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలని వాడు మౌనికని పెళ్లి చేసుకున్నాడు రవి అని అంటూ ఉంటుంది శృతి. అవును శృతి, కానీ మౌనిక విషయంలో ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయాను. బాలు అన్నయ్య పాపం ఎంతగానో ప్రయత్నించాడు, వాడి మాట ఎవ్వరు వినలేదు. మౌనిక జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు రవి. అయితే తర్వాత ఇక మీనా అయితే వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తూ ఉన్న మీనా దగ్గరికి ప్రభావతి వచ్చి అంటూ ఉంటుంది, ఏయ్ ఎక్కడే వాడు, ఇంట్లోనే ఏడ్చాడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఆయన ఏం చేశారని అని అంటూ ఉంటుంది మీనా. ఏం చేశాడని తిరిగి అడుగుతున్నావా? పెళ్లి మండపంలో వాడు చేసిన రచ్చని నువ్వు అప్పుడే మర్చిపోయావా అని ప్రభావతి అంటూ ఉంటే, తన చెల్లెలి భవిష్యత్తు ఏమవుతుందని భయంతోనే కదత్తయ్య ఆయన అలా ప్రవర్తించారు అని అంటూ ఉంటుంది మీనా. నీకు అలాగే కనిపిస్తుంది, కానీ నా కూతురు జీవితాన్ని నేను బాగు చేసుకున్నాను. కోటీశ్వరు ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపించాను, కానీ వీడు మాత్రం అది ఓర్చుకోలేక నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. చూడు, నా కూతురు ఇంటికి ఆ దరితాపుల్లో కూడా వాడు వెళ్ళడానికి వీల్లేదో. నువ్వు ఎలా చేస్తావో, వాడిని ఎలా కట్టడి చేస్తావో నీ ఇష్టం, కానీ నా కూతురు ఇంటి పరిసరాలకు కూడా వాడు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వాడు ఆ ఇంటికి వెళ్తే నా కూతురికి అక్కడ సమస్యలు ఎదురవుతాయి, అర్థమవుతుంది కదా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అర్థమవుతుంది అత్తయ్య, అర్థమవుతుంది. మీ కూతురు జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేశారు. వాళ్ళ అన్నయ్య తన చెల్లెలి జీవితాన్ని కాపాడాలని అనుకున్నాడు, కానీ ఇప్పుడు కూడా మౌనిక కష్టాల్లో ఉన్న సమస్యల్లో ఉన్న వెళ్ళొద్దని చెప్తున్నారు కదా. కానీ ఒక్క మాట అత్తయ్య, నిజం తెలిసిన నాడు మీరే అనుకుంటారు బాలునే కరెక్ట్ అని అంటూ ఉంటుంది మీనా. అయితే చేసిన తప్పుకి మీరు పశ్చాత్తాప పొందుతారు, గుర్తుపెట్టుకోండి అని మీనా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఇదేంటి ఇది ఇంత గట్టిగా చెప్తుంది, అయినా వాళ్ళు చాలా మంచివాళ్ళు, అసలు ఏ కష్టం రాకుండా నా కూతుర్ని చూసుకుంటారు. ఏదేమైనా అక్కడికి వెళ్ళిన తర్వాత మౌనిక ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఒక్కసారి మౌనిక దగ్గరికి వెళ్ళి రావాలి, మీనాక్షి వదినికి ఫోన్ చేస్తాను అని ప్రభావతి మీనాక్షికి ఫోన్ చేస్తుంది. ప్రభావతి మీనాక్షికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, మీనాక్షి వదిన, ఒక్కసారి వెళ్ళి మనం మౌనికని చూసేసి వద్దాం, వస్తావా అని అడుగుతూ ఉంటే, వస్తాను వదిన అని మీనాక్షి అంటుంది. తర్వాత మీనాక్షి ప్రభావతి ఇద్దరు కూడా వెళ్తారు. అప్పుడే ఇక మౌనిక అయితే సంజయ్కి నీలకంఠానికి కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడే మౌనికని చూసి సంజయ్ అయితే అంటూ ఉంటాడు, ఏంటే ఇక్కడికి వచ్చాక కోటీశ్వరరాలింటికి కోడళ్ళయ్యానని తెగ మురిసిపోతున్నట్టున్నావు కదా. నీకు టార్చర్ ఏంటో చూపిస్తాను అన్నాను, కానీ ఇప్పుడు వరకు నిన్ను టార్చర్ పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను చూడు అని కాఫీ కప్పుని ముఖం మీదకి విసిరి కొడతాడు సంజయ్. అయితే అది చూసి ఒక్కసారి ప్రభావతి గుమ్మంలోనే ఆగిపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి అలా ఆగిపోయి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటోదినా ఇదంతా, మన చూస్తుంది మౌనికనేనా, మనం చూస్తుంది ఆ సంజయ్నేనా? సంజయ్ ఏంటి మౌనిక ముఖం మీద కాఫీ పోయడం ఏంటి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సంజయ్ తల్లి అక్కడికి వస్తుంది. రే రే ఏంట్రా అది, ఒక ఆడపిల్లని ఏడిపిస్తే ఇంటికి అరిష్టంరా,
అమ్మాయి నిన్ను నమ్ముకొని తన తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి వచ్చింది నీ మీద నమ్మకంతో. తన అన్నయ్య నీ గురించి నిజాలు చెప్పినా కూడా అవేమీ కూడా నమ్మకుండా తను నీ వేలు పట్టుకొని నువ్వు తాళి కట్టావని నీ దగ్గరికి వచ్చింది. అలాంటి దాన్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది సంజయ్ తల్లి. అసలు దీన్ని ఇలా హింసిస్తే అక్కడ వాడికి దెబ్బ కొడుతుందని, అక్కడ వాడి గుండె పగిలిపోతుందని దీని మెడలో నేను తాళి కట్టాను. వీళ్ళమ్మ డబ్బు వ్యామోహం వల్ల మనకి అది ప్లస్ పాయింట్ అయిందిరా సంజయ్ అని అంటూ ఉంటాడు నీలకంఠం. డబ్బు డబ్బు అని డబ్బులో మునిగిపోయి తేలిపోయేది ఆ ప్రభావతి. దానికున్న డబ్బు పిచ్చితోనే మనం ట్రాప్లో పడేసి ఎవరు ఏం చెప్పినా కూడా వినిపించుకోకుండా చేశాము. మొత్తానికి డబ్బు ఆశ చూపించి ఆ ప్రభావతిని బురుడిని చేసి ఆ బాలుగాన్ని అందరి ముందు అవమానించేలా చేశాము. ఇదే అనుకుంటున్నారు, ముందు ముందు వీళ్ళకి సినిమా చూపించాలి నువ్వు అని అంటూ ఉంటాడు నీలకంఠం. అప్పుడే ఇక ప్రభావతి అయితే మౌనిక అని అంటూ ఉంటుంది. ఇక ప్రభావతిని చూసి నీలకంఠం సంజయ్ అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. మౌనిక ఏడుస్తూ ప్రభావతిని పట్టుకొని అంటూ ఉంటుంది, మోసపోయామమ్మా, మోసపోయాం. డబ్బుందని వెనక ముందు ఆలోచించకుండా నా జీవితం బాగుంటుందని కోటీశ్వరుడా కాదా అని చూసి ఈ పెళ్ళి చేశావు. ఇప్పుడు నేను ఎన్నో బాధలు పడుతున్నాను. బాలు అన్నయ్య చెప్తూనే ఉన్నాడు, కానీ మనం ఎక్కడ వినిపించుకున్నాం అని అంటూ ఉంటుంది. మౌనిక అయితే ఏంటి అన్నయ్య గారు ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటుంది. ప్రభావతి ఏం జరుగుతుందో చూసావు కదమ్మా, చూడు నీ చిన్న కోడలు మా వాణ్ణి కాదని నీ చిన్న కొడుకుని పెళ్లి చేసుకుంది. నీ పెద్ద కోడలు, అదే రెండో కోడలు మీనా, నా కొడుకుని నడి రోడ్డు మీద ఇటుకరాయిలు తీసుకొని కొట్టి అవమానపరిచింది. మీ బాలుగాడు ఎక్కడ పడితే అక్కడ నా కొడుకుని కొట్టడం మొదలుపెట్టాడు. అందుకని మీ కుటుంబాన్ని ఒక్కసారి చంపేయొచ్చు. అలా చేయకుండా మీ ఇంటి నుంచి ఆడపిల్లని తీసుకువచ్చుకొని దానికి నరకం చూపిస్తే మీరు అప్పుడు చావు కన్నా ఆ మానసిక రోగమే మీకు ఎక్కువగా ఉంటుందని, ఎక్కువగా బాధపడతారని ఇలా చేశామమ్మా అని నీలకంఠం అంటూ ఉంటాడు. దయచేసి ఏమీ తెలియని నా అమాయకురాలైన నా కూతుర్ని బాధ పెట్టకండి, వాళ్ళందరి తరపున నేను క్షమాపణ అడుగుతాను అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని ప్రభావతి అంటూ ఉంటే, మీరు కూడా ఒక ఆడదానికి పుట్టిన వాళ్లే కదా, ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సంజయ్ అయితే, మీరిక నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, జరిగిందంతా బాలుగాడికి చెప్పండి అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ప్రభావతి, ఏంటి ఇక్కడ జరిగింది చూసింది చూసినట్టు చెప్పమంటావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే నీలకంఠం, ఏంటి ఇప్పుడు దాకా ఎమోషనల్ అయిపోతూ బ్రతిమలాడినట్టు మాట్లాడావు అని అంటూ ఉంటే, అవును బ్రతిమలాడినట్టే మాట్లాడాను, ఎంతైనా అల్లుడు కదా, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. ఇక్కడ జరిగింది జరిగినట్టు చూసింది చూసినట్టు వెళ్ళి నా కొడుకు బాలుకి చెప్పానంటే ఏం జరుగుతుందో తెలుసా? పెళ్ళిన రోజే పెళ్ళి తాళి కట్టిన తర్వాత కూడా తన చెల్లెలి జీవితం ఎక్కడ నాశనం అవుతుందని ఆ తాళిని తెంపేసి మరి నిన్ను చంపాలని చూశాడు నా కొడుకు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ చెల్లెలు ఇలా బాధపడుతుంది, వాళ్ళు నరకం చూస్తున్నారు, వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చేసేయి అని నా కొడుకుని పంపించాననుకో, వాడు ప్రాణాన్ని పణంగా పెడతాడు, వాడు ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటాడు. చెల్లెలి కోసం మీకు ఊహించని షాక్ అయితే ఇస్తాడు, మీ ఇద్దరిని కలిసి ఒకే కత్తితో నరికేస్తాడు, రమ్మని చెప్పమంటావా అని అంటూ ప్రభావతి అయితే నీలకంఠానికి సంజయ్కి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.